గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరం. మనకి సంవత్సర ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాయంటే, మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. చూసారా, మిథున రాశి వారికి గురుడు మిథున రాశిలో ఉంటున్నాడు, తర్వాత కర్కాటక రాశిలో వెళ్తున్నాడు. మిథున రాశిలో మనకి మే నెల 31 వరకు ఉంటున్నాడు కాబట్టి జన్మలో ఉన్నటువంటి గురుడు మనకి విశేషమైన లాభదాయకము కలుగును అన్నాడు. ఇక్కడ గురుడు జన్మలో ఉన్నాడు. అయితే అలాగే లాభంలో కూడా వెళ్తున్నాడు. అనంతరం 31/10 అక్టోబర్ 26 లగాయతు సింహరాశి అందు, మరలా 24 జనవరి 27 లగాయతు తిథి స్థానముదు కర్కాటక రాశి అందు రజితమూర్తిగాను ఉన్నాడు. ఇక్కడ మనకి గురుడు తాలూకా ప్రభావం అప్ అండ్ డౌన్లో ఉంది. ధనాధిపత్యంలో ఉంది. ధనాధిపత్యాన్ని నుంచి జన్మం నుంచి ధనాధిపత్యం నుంచి కూడా మళ్ళీ వెనక్కి ముందుకి వస్తుంది. ఏ విధంగా? ద్వితీయ స్థానముది కర్కాటక రాశి అందు రజితమూర్తిగా, రజితమూర్తి మందే స్వర్ణమూర్తి మందే, తామ్రమూర్తి అంటే కొద్దిగా ఇబ్బందికరం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా శని మాత్రము దశమ స్థానముకు మీనరాశి అందు తామ్రమూర్తిగా ఉన్నాడు. ఇక్కడ తామ్రమూర్తి గురించి చెప్పాం కదా, తామ్రమూర్తితో శని ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి ఏ రంగంలో ఉన్నవారికైనా కొద్దిగా అభివృద్ధి ఉండును, ధనాదాయం బాగుండును, తలంచిన కార్యములన్నీ కూడా జయమగును, చేయు కృషి యందు వృద్ధి చెందుదురు, సంఘములో గౌరవము కలుగును, పేరు ప్రతిష్టలు పొందుట జరుగును, సకాలములో పనులు పూర్తి అగును, వివాహాది శుభకార్యములు నెరవేరుట, స్నేహితులు బంధువుల రీత్యా సహాయ సహకారములు ఉపకార లాభములు పొందుదురు, వ్యాపారస్తులకు మంచి లాభదాయకముగా ఉండును, ధనలాభము, కుటుంబ సౌఖ్యము, శత్రు బాధలు తొలగును, విందు వినోదములలో పాల్గొనుట, సత్యవంతమైన విలాస జీవితము గడుపుట జరుగును, విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో పాస్ అవ్వటం జరుగును. ఎందుకంటే మిథున రాశిలో మంచి బలం ఉంటుంది, చదువుకుంటారు. మిథునానికి అధిపతినటువంటి వాడు బుధుడు, గణిత శాస్త్రవేత్తలు, తెలివితేటలు కూడా చాలా బాగుంటాయి. ఇది వీళ్ళకి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా బాగా జరుగుతాయి. భయపడవలసినటువంటి పని లేదు. ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారు చూడవయ్యా. తలపెట్టిన పనులు విజయవంతముగా నెరవేరును, వివాహాది శుభకార్యములు నెరవేరును, ఉద్యోగ అవకాశములు వచ్చును, మంచి అభివృద్ధి, ధనప్రాప్తి, గృహ అవసరములకు కావలసిన వస్తువులు సమకూర్చుకుందురు, రక్షణ చేకూరుట, ఉన్నత స్థితిని పొందుట జరుగును. ఆడవాళ్ళకి చాలా బాగుంది. వ్యాపార రంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా ఆడవాళ్ళకి చాలా బాగుంది. కాంట్రాక్టుదారులు అధిక లాభములు పొందుదురు, ధనాదాయం బాగుండును, పెద్ద కాంట్రాక్టులు వచ్చును. కాంట్రాక్టులు బాగుంది, పెండింగ్ వ్యవహారాలు కూడా అన్నీ కూడా సమస్యలు తీరిపోతాయి. భయపడాల్సినటువంటి పని లేదు. ఏది ఏమైనా సరే వీళ్ళకి మిథున రాశి వారికి వీళ్ళు గృహశాంతి, గ్రహశాంతి, ఏదైనా సరే గృహంలో కూడా శాంతి చేకూరాలన్నా, వాళ్ళ దుష్టగ్రహ ప్రభావం కూడా పోవాలన్నా మనం ఏం చేయాలంటే 1 కేజీ మినుములు దానం ఇవ్వాలి. ఎందుకంటే రాహు కోసం మినుములు దానం ఇవ్వాలి. వీరు జాతికి ఈ రాశి వారు రాహునకు జపదానము, కేతువునకు ఉలవల దానము, శనికి తైలాభిషేకము చేసుకుంటే ఈ సంవత్సరంలో ఫలితాలకి ఎటువంటి డోకా లేకుండా జరుగుతుంది. అలాగే మాసవారి ఫలితాలతో మీ ముందుకి విశ్లేషంగా మన సంవత్సర ఫలితం తెలుసుకున్నాం. కొంత ఎలాగైతే అప్పటి ఏదేమైనా సరే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. మాసానికి నెలకి విడదీసేటప్పుడు చంద్ర సంచారం బట్టి మిగతా గ్రహణ తాలూకా సంచారాన్ని
మనం పరిశీలించుకొని మాసవారి ఫలితాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.